డాక్టర్ గారు, మా చిన్నారి అందరితో పోల్చినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్తో వాళ్ళతోటి ఎత్తు పెరగట్లేదండి, దీనికి ఏం చేయాలి అంటూ చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. చిన్నారులు ఎత్తు పెరగాలంటే ఏం చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. చూడండి, మనం ఒక పెద్ద చెట్టుని తెచ్చాం, చిన్న కుండీలో పెట్టాం. అది చనిపోకుండా దానికి కేవలం బతికేంత స్థాయిలో నీళ్లు ఇలాంటివి ఇస్తూ దాని స్పేస్ని రెస్ట్రిక్ట్ చేసాం, బాన్సాయి ప్లాంట్ లాగా. అప్పుడు ఏమవుతుంది, ఆ పెద్ద చెట్టు ఆ చిన్న కుండీలో ఆ చిన్న సైజులోనే ఉండిపోతుంది. చిన్నారుల ఎత్తు కూడా ఇంతే. కాబట్టి దీనికి సంబంధించి అన్ని కోణాల నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులు హైట్ పెరుగుతారు. మీ చిన్నారులు పొడవు పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా దీనికి సంబంధించిన ఆయుర్వేద మెడిసిన్స్, అలాగే మూలికలు, ఇంకా దీనికి సంబంధించి ఫుడ్ రెమెడీస్, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి పిన్నేరుగడ్డ అంటే అశ్వగంధ. దీన్ని విథేనియా సోమ్నిఫెరా అంటారు. దీన్ని చాలామంది పెద్దవాళ్ళకి మాత్రం అనుకుంటూ ఉంటారు, కానీ పిల్లలకు కూడా ఇవ్వచ్చు. దీని మోతాదు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, అంటే ఒక 2 గ్రాముల నుంచి ఒక 5 గ్రాముల వరకు దీన్ని ఇవ్వచ్చు. బెస్ట్ పద్ధతి ఏంటంటే నిద్రకి ముందు వెచ్చని పాలకి కలిపి దీన్ని ఇవ్వాలి. కాస్త పటిక బెల్లం పొడి కూడా కలిపి ఇవ్వాలి. దీంతో ఇది చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది. పాలు కూడా ట్రిప్టోఫాన్ ఉంటుంది, మంచి నిద్రను కలగజేస్తుంది. మీకు తెలుసో లేదో, పిల్లలు నిద్రలో బాగా పొడుగు పెరుగుతారు. కాబట్టి ఈ అశ్వగంధ ఒక అడాప్టోజన్గా పనిచేసి పిల్లల ఎత్తుకి సహాయపడుతుంది. పాలతో కలిపాం కాబట్టి పాలు కూడా దాంట్లో ఉండే కాల్షియం వీటన్నిటి వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. ఇక రెండోది శతావరి, ఆస్పరాగస్ రెసిమోజస్. ఇదొక మూలిక తాలూకు వేరు తాలూకు పొడి. ఈ పొడిని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఇవ్వాలి. అంటే 2 గ్రాముల నుంచి 5-6 గ్రాముల వరకు దీన్ని ఇవ్వచ్చు. దీన్ని కూడా అంతే, వెచ్చటి పాలతోటి కలిపి ఇవ్వాలి, లేదు నీళ్ళతోటి కూడా కలిపి ఇవ్వచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడోది గుడూచి, టినోస్పోరా కార్డిఫోలియా. ఈ తిప్పతీగ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయింది ఇమ్యూనిటీ పరంగా, కానీ పొడుగు పెరగటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని ఒకవేళ పొడైతే, అంటే తిప్పతీగ తాలూకు ఆ పొడైతే దీన్ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. 1 నుంచి 2 మాత్రలు వయసును బట్టి ఇవ్వచ్చు. దీన్ని గోరువెచ్చని నీళ్లతోటి ఇవ్వచ్చు, లేదు పొడినైతే తేనెతోటి కలిపి నాకించవచ్చు, రోజుకి 2 సార్లు. ఇక నాలుగోది బల, సిడాఫోడియా కాలిఫోలియా, చిట్టాముట్టి, ముత్తోపలగం ఇలాంటి పేర్లతోటి తెలుగులో పిలుస్తారు దీన్ని. దీన్ని పొడి 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు ఇవ్వచ్చు వయసును బట్టి. ఇంకా దీన్ని వెచ్చని పాల కలిపి ఇవ్వచ్చు, లేదా నీళ్ళతోటి కలిపి ఇవ్వచ్చు, రోజుకి 1 లేదా 2 సార్లు. ఇక ఐదోది గుగ్గులు, కమిఫోరా ముక్కుల్ అంటారు. ఈ గుగ్గిలో ఏం చేస్తుంది అంటే బరువును తగ్గించి ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. లావుల్లో ఒకవేళ ఉంటే, ఓపకాయ ఒకవేళ ఉంటే ఆ ఓపకాయని తగ్గించి లాంగిట్యూడినల్ హైట్ పెరగడానికి సహాయపడుతుంది. 1 నుంచి 2 మాత్రలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని భోజనం తర్వాత రోజుకి 2 సార్లు వెచ్చటి నీళ్లతోటి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆరోది ఆమ్లకి, అంటే ఉసిరి, ఎంబ్లికా అఫిషనాలిస్. ఇది ఉసిరి దొరికే సీజన్. దీన్ని ఫ్రెష్ జ్యూస్ అనే ఇవ్వచ్చు, అలాగే ఉసిరి ఒరుగు తాలూకు పొడైనా ఇవ్వచ్చు. పొడైతే 1 నుంచి 2 టీ స్పూన్ల మోతాదుగా ఇవ్వాల్సి ఉంటుంది. లేదు క్యాప్సూల్స్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది. క్యాప్సూల్స్ లాగా కూడా 1 నుంచి 2 క్యాప్సూల్స్ ఇవ్వచ్చు. వెచ్చని నీళ్లతోటి ఇవ్వచ్చు, రోజుకి ఉదయం సాయంత్రం ఇలా 2 సార్లు ఇవ్వచ్చు. ఇక ఏడోది ఆసక్తికరమైనది అతి మధురం, ఎస్టిమధు, గ్లైసెరిజా గ్లాబ్రా. దీని మోతాదు ఒక 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పొడి రూపంలో దొరుకుతుంది. ఈ అతి మధురం వేరు తాలూకు పొడి ఇది. దీన్ని వెచ్చని పాలకు కలిపివచ్చు, లేదా నీళ్ళతోటి కూడా ఇవ్వచ్చు, రోజుకి 2 సార్లు. ఇక ఎనిమిదోది ఆసక్తికరమైనది శిలాజిత్. ఎక్స్ట్రీమ్ డ్రాట్ కండిషన్స్లో, విపరీతమైనటువంటి మంచు కురుతున్న టైంలో ఒక మొక్క బతికి బట్టగడుతుంది. ఆ మొక్క వేరు నుంచి కారిన నిర్యాసమే శిలాజిత్. అంటే శిలల్ని సైతం జయించి నిలబడిందే శిలాజిత్ అంటారు. ఇది మీకు క్యాప్సూల్ రూపంలో దొరుకుతుంది. దీన్ని 250 నుంచి 500 మిల్లీగ్రాముల మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని పొడి రూపంలో కూడా ఇది దొరుకుతుంది. శుద్ధ శిలాజిత్ వాడటం అనేది చాలా అవసరం. దీన్ని పాల కలిపి తీసుకోవచ్చు, పాలతో తీసుకోవచ్చు, నీళ్ళతో కూడా తీసుకోవచ్చు.
ఇక మరొక ఆసక్తికరమైన పద్ధతి ఏంటంటే స్వర్ణప్రాశన. ఇదేంటంటే ఈ స్వర్ణభస్మాన్ని స్వర్ణప్రాశన రూపంలో ఆయుర్వేదంలో ఇవ్వటం అనేది ఇది లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీకి సహాయపడుతుంది. 1 నుంచి 2 చుక్కల్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఓవరాల్గా దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో ఇస్తూ ఉంటాం. ఇక 10వది ఆసక్తికరమైంది చ్యవన్ప్రాశ్. ఇది ఉసిరికాయ మెయిన్ ఇంగ్రీడియంట్గా తయారవుతుంది. 1 నుంచి 2 టీ స్పూన్లు దీన్ని వెచ్చని పాలతో, అంటే ఈ లేహ్యం తిని పాలు తాగాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పెరుగుదలకి సంబంధించి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. పెరుగుదల విషయంలో మనం చెప్పుకున్నాం కదా, అన్ని ఫ్యాక్టర్స్ని కూడా మనం రెస్ట్రిక్ట్ చేయకుండా వాటిని ఫ్రీగా అందేలాగా చేయాలి. ఇది చాలా ముఖ్యం. స్కూల్కి వెళ్ళేటటువంటి చిన్నారులు మెయిన్గా ఆహార పదార్థాలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపించరు. వాళ్ళు హడావిడిలో ఉంటూ ఉంటారు. తల్లులేమో మింగు 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 అని వాళ్ళు వెనక పడుతూ ఉంటారు. దీంతో ఎసిమ్యులేషన్ కష్టం అవుతుంది. ఇక్కడే అసలైన సమస్య వస్తుంది. కాబట్టి ఒక ప్లానింగ్ అనేది 1 గంట ముందు నుంచే చేయాలి. అంటే వాళ్ళు 6ంటికి లేపి 6:30కి కుక్కి 7ంటికి బస్సుల్లో కూర్చోబెట్టడం మంచి పద్ధతి కాదు. కాస్త ఎర్లీగా పడుకోబెట్టి ఎర్లీగా లేపాలి. కనీసం ఫుడ్ తినేటువంటి టైం పిల్లలకి ఉండాలి. అలాగే స్కూల్కి వెళ్ళేటువంటి సమయంలో సరైన పోషకాహారం ఇవ్వరు కాబట్టి గబగబా కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ పెట్టడం లేట్ అవుతుందని ముందు పాలు తాగిపిస్తారు, తర్వాత స్కూల్కి ఫుడ్ పంపిస్తారు. కానీ ఇక్కడే అసలైన ప్రాబ్లం. ఆ స్కూల్లో వాళ్ళు సరిగ్గా తినకపోవచ్చు, ఆటల ధ్యాసలో ఉండొచ్చు, ఏదేదో డిస్టార్షన్స్ ఉంటాయి. కాబట్టి యాంపుల్ టైం మీరు తీసుకోవాలి. సరే, కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలని పిల్లలకి పెడితే వాటిలో ఉండేటటువంటి ఆ పోషక తత్వాల వల్ల పిల్లలు బాగా పెరుగుతారు. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీంట్లో వైటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్, కాల్షియం ఇవన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి చిన్నారుల పెరుగుదలకి సహాయపడతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రొక్కోలి. ఇది చాలామంది పిల్లలు దీన్ని ఇష్టపడరు నిజానికి. అయితే దీంట్లో పైనుంచి ఏదన్నా గార్నిష్ చేసి, అంటే ఏ వెన్నో ఇలాంటిది పూసి దాన్ని ఇస్తే పిల్లలు ఆసక్తిగా తింటారు. ఇది ఎన్నో పోషక తత్వాలు కలిగి ఉంటుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది, పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది చిన్నారుల పెరుగుదలకి సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది క్యాలీఫ్లవర్లో విటమిన్ సి, కే పుష్కలంగా ఉంటాయి. ఇదే సమయంలో విటమిన్ B6 ఉంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్కి సహాయపడుతుంది. చేపల గురించి మరీ చెప్పుకోవాలి. ఇవి ఆల్ ద టైం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాయి, నిలకడగా ఉండవు. కాబట్టి వాటి ద్వారా బోల్డని పోషక తత్వాలు చిన్నారులకి అందుతాయి. చేపలు తినడానికి కూడా పిల్లలు భయపడుతూ ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి ముళ్ళు గుచ్చుకుంటాయని తల్లిదండ్రులు ఒక రకమైన భయాన్ని ఇండ్యూస్ చేస్తారు. దానికి ముళ్ళు కాదు, అది బోనే. దీన్ని అంతగా మరీ పెద్ద బోన్ అంటే తీయొచ్చు, లేకపోతే పంటితోటి మ్యాష్ చేసి తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నారులకి రోజువారీగా కావాల్సిన ప్రోటీన్లు దీని ద్వారా అందుతాయి. మెయిన్గా సాల్మన్, ట్యూనా లాంటి చేపలు తినటం మంచిది. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుడ్డు. అన్ని పోషక తత్వాలు గుడ్డులో ఉంటాయి. చిన్నాళ్ళకి ప్రతిరోజు కూడా గుడ్డుని అందిస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుడ్డులో వైటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, అన్నిటికీ మించి ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పిల్లల పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది బీన్స్. చిన్నాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బీన్స్ సహాయపడతాయి. బీన్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని, అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. తర్వాత ముఖ్యమైనది అరటి. ప్రతిరోజు చిన్నారులకి అరటి పండుని పెట్టడం అనేది చాలా మంచిది. అరటి పండులో ఫైబర్తో పాటుగా పొటాషియం ఉంటుంది, విటమిన్ B6, విటమిన్ సి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక కీరా దోస గురించి మరీ చెప్పుకోవాలి. దీంట్లో నీటి నిల్వలు ఎక్కువ. పిల్లలు నీళ్లు తాగడానికి ఇష్టపడరు, కానీ నీళ్ళ వల్లనే మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. కీరా దోసని ఇచ్చారనుకోండి, నీళ్లు తాగకపోయినప్పటికీ నీటి అంశం అందుతుంది. పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. కీరా దోసలో విటమిన్ బి ఉంటుంది, సి ఉంటుంది, అలాగే కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇలాగా పిల్లలకి ఇవన్నీ కూడా సమృద్ధిగా పెడుతుంటే ఆహారాన్ని మంచిది. అలాగే పిల్లలకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఇవి కూడా పాటించడం చాలా ముఖ్యం. ప్రధానంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, పెరిగిన వయసు అయిపోయిన తర్వాత తీసుకొస్తూ ఉంటారు. అలా కాదు. ఆడపిల్లలు అయితే మెచ్యూరిటీకి తర్వాత మ్యాక్సిమం 1-2 లేదా 2 సంవత్సరాల తర్వాత ఇక పొడుగు పెరగటం అనేది ఆగిపోతుంది. మగపిల్లలు కూడా అంతే. మ్యాక్సిమం ఆ గ్రోత్ కర్వ్ అనేది 18 ఇయర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత డిక్లైన్ అవ్వటం మొదలు పెడుతుంది. కాబట్టి పెరిగే వయసులో
పెరిగే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు గమనించాలి. పొడుగు పెరగట్లేదు అనుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే మంచి నిద్ర ఉండాలి పిల్లలకి. ఈ డిజిటల్ మీడియాలో కంటెంట్ యుగంలో అంతా కూడా డిజిటల్ ప్రపంచంలో బతుకుతూ ఉన్నారు. దీంతో కదలికలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఫిజికల్ గేమ్స్ని ఆడించాలి, ఇదొకటి. ఆ తర్వాత చెప్పుకున్నాం కదా, ఫుడ్ మీద ఆసక్తిని చూపించేలాగా అందరూ కలిసి భోజనం చేయడం అనేటటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, ఇది 2. తర్వాత ఆరు బయట ఆడుకునేలాగా చేయాలి. దీంతో విటమిన్ డి కంటెంట్ అందుతుంది. దీంతో కాల్షియం అంది బాగా పొడుగు పెరుగుతారు, ఎముకలు స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి, ఇలాంటి టెన్షన్స్ ఇవి లేకుండా ఏదైనా ఫైన్ ఆర్ట్స్ మీద వాళ్ళకి ఫోకస్ పెట్టించాలి. అలాగే పడుకునే మంచం ఒక్కళ్ళే విశాలంగా వెలికిలా పడుకుంటే మంచిది. ముడుచుకొని పడుకుంటే ఈ హైట్ అనేది తగ్గిపోతుంది. అలాగే యోగా, తర్వాత జిమ్ము, ఏరోబిక్స్, స్విమ్మింగు, సైక్లింగు, ప్రధానంగా స్విమ్మింగ్, దీంతో కనీసం 1-2 అంగుళాలు పొడుగు పెరుగుతారు పిల్లలు. కాబట్టి వీలున్నప్పుడల్లా కూడా ఇలాంటి క్రీడలు ఆడేలాగా వాళ్ళకి ప్రోత్సహించాలి. ఇలాగా ఈ హైట్ పెరగాలంటే పిల్లలు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. అలాగే అవసరం అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మెడిసిన్స్ని వైద్య పర్యవేక్షణలో వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఇతరులకు ఉపయోగపడటం కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి, లైక్ బటన్ని క్లిక్ చేయండి. దీనివల్ల ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.